డబ్బులు అవసరం ఏముంటుంది ఈ పిల్లలకి? మైట్ బి ఏమన్నా సబ్‌స్టెన్స్ అబ్యూస్ గురించి వీళ్ళు చేస్తూ ఉండుండొచ్చు. అవును. సో, వీళ్ళు ఇట్లా ఉంటారు. సో, ఈళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీయే. బట్ ట్రీట్‌మెంట్ ఇప్పుడు పేరెంట్స్ గనక వీళ్ళని ఐడెంటిఫై చేసి సంథింగ్ ఈస్ డిస్టర్బింగ్‌గా ఉంది. వీళ్ళ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అనంటే మాత్రం డెఫినిట్‌గా ట్రీట్ చెయ్యొచ్చు. కొంచెం హ్మ్. రెస్ట్రిక్టెడ్‌గా పెడితే మనం ట్రీట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ వీళ్ళు ఇలా పక్కన వాళ్ళని ఇంజ్యూర్ జేయకుండా, పక్కన వాళ్ళని మర్డర్ జేయకుండా ఆపగలిగే కెపాసిటీలో కన్నా అట్‌లీస్ట్ ఆపుకోవచ్చు మనం. ఓకే. మన వల్ల పక్క వాళ్ళకి లాస్ రాకుండా ఉన్నది సరిపోతుంది కదండీ! అవును. కానీ హ్మ్. అది చూసారా ఇంట్లోనే ఈ నేనంటున్నా. 11 లైన్‌లు మీకు ఒక పేపర్ పంపించాను చూసారా పదాలని? అవును. 11, అవును. 12 లైన్‌లు రాశారు. అవును. హ్మ్. అందులోనే మొత్తము స్టెప్ బై స్టెప్ అన్నీ గూడా ఏది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎక్కడా గూడా నేను దొరికిపోతానేమో, ఇదైతే నాకు ప్రాబ్లమ్ అవుతదేమో అన్న ఆలోచన ఎక్కడా గూడా ఏమీ లేదు. హ్మ్. నెక్స్ట్ కేర్‌లెస్‌నెస్ అన్నమాట. క్రైమ్ సీన్‌లో తిరగడం గాని, క్రైమ్ సీన్‌లో ఉండడం గాని, కేర్‌లెస్‌నెస్ నన్నెవరు ఏమి చేయలేరు, ఏమి గాదు. కేర్‌లెస్‌నెస్.